ఇప్పుడు ఎక్కడ చూసినా మీ గోదావరి ప్రేమ కూడా అంతే ఉంటుందంటారు. అవును. అవును. ఎక్కడికెళ్ళినా ఫుడ్ కూడా అంతే పెడతారు. ఎప్పుడైనా చాలామంది అటు వెళ్తున్నామంటే మేము కూడా అటు సైడ్ వెళ్ళాము అంటే గనుక అస్సలకి వద్దన్నా సరే వడ్డిస్తానే ఉంటారు. అవునండి. ఫుడ్ వాళ్ళ పెట్టి చంపేస్తారు. అవును. ఫుడ్ పెట్టి చంపేస్తా ఉంటారు. హ్మ్. సో, మీరు కూడా ఇప్పుడు మీరు ఐ మీన్ మీ వైఫ్ మీ ఇంటికి వస్తూ ఉంటారు కదా! మీరు కూడా అన్నీ అట్లానే ఫుడ్ అవన్నీ మా అమ్మ పెట్టడం. బా పెడతది. హ్మ్. అసలు ఏదో ఒకటి పెడతానే ఉంటది ఫుడ్డు. అమ్మ బాబోయ్! నాకు ఇంటికెళ్ళాలంటే అదో భయం నాకు. ఆ! నేనేమో అమ్మ, నాన్న చూడడానికి వెళ్దాం అనుకుంటే మా అమ్మేమో ఫుడ్ పెట్టి సావదొబ్బుతది అసలు. హ్మ్. అమ్మో! అంత తినలేమమ్మోయ్! ఇదివరకంటే బా తినేవాడిని కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేసాం కదా మనం. ఇప్పుడు మనం మీరైనా నేనైనా అందరం మెయింటైన్ చేసుకోవాలి తప్పదు. కెమెరా అవును. ముందు కనపడుతుంటాం కదా! అవును. ఇష్టం వచ్చినట్టు తినడానికి ఉండదు. అన్నీ కట్. అవును. అదైతే హ్మ్. సీరియస్‌గా మీరు జిమ్ కూడా అన్నీ మెయింటైన్ చేసినట్టున్నారు కదా! చచ్చిపోతున్నానండి బాబా! సో, అన్నీ కంట్రోల్ మీకు ఫేవరెట్ అంటే గోదావరిలో ఒక టేస్ట్ ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ నాకు దోసలు బాగా ఇష్టం. దోసలు. పిచ్చి నాకు దోసలంటే నాకు. హ్మ్. జ్వరం వచ్చినా దోసలే, జ్వరం లేకపోయినా దోసలే, దోసలు, దోసలు, దోసలు. నా బతుకంతా దోసలే. అంతే. యాహ్! కానీ మీరు బిజీ అంటూ ఉంటారు. మీరు అసలు టైమ్ ఇస్తుంటారా మీ వైఫ్‌కి? మేమిద్దరం తననే తిరుగుతాం బయట. హ్మ్. నాకు ఖాళీ ఉంటే నేను నా వైఫ్ తిరుగుతాం బయట. హ్మ్. నాకు కొంచెం షాపింగ్ పిచ్చి ఉంది. హ్మ్. తనకు లేదు పాపం నాకుంది. హ్మ్. ఎక్కడన్నా అమ్మాయి కొంటైతే నాకుంది షాపింగ్ పిచ్చి. అదేంటి వెరైటీగా? అదే వెరైటీ. నా వైఫ్ ఏమి అడగదు ఫుడ్ తప్పితే. తనకు ఫుడ్ అంటే ఇష్టం అంతే. కానీ మంచి గోదావరిలో అబ్బాయిని చేసుకుంది. ఫుడ్ గూడా మంచి అంతే. వాళ్ళు యాహ్! బావుంటది తనకు ఫుడ్ కాబట్టి. అంటే ఇష్టం అంతే. ఇంకేమి అడగదు. హ్మ్. చీరలు, నగలు అబ్బే! దానికి అయ్యేం ఇష్టం ఉండవు. హ్మ్. ఓన్లీ ఫుడ్. రకరకాల చోట్ల తినాలి. రకరకాల చోట్ల ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఓకే. యాహ్! తనకు అట్లా ఇష్టం.